హలో అందరికీ, ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ మైన్స్ అండ్ మినరల్స్ ఇన్ ఇండియా. ఇది కరెంట్ అఫైర్స్తో పాటు ఇండియన్ జియోగ్రఫీ కిందకి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 times అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1 each క్వశ్చన్ వచ్చింది, అంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది ప్రతి పేపర్లో 2 marks. సో ఈసారి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయినాయి దీనికి రిలేటెడ్. సో ప్రాబబ్లీ 2 to 3 marks రావచ్చు. సో ఫస్ట్ ఐరన్ ఓర్స్ గురించి మాట్లాడదాం. సో ఇండియాలో మేజర్గా దొరికేవి హెమటైట్ అండ్ మ్యాగ్నెటైట్ టైప్స్ అన్నమాట. సో హెమటైట్ అంటే రెడ్ కలర్ లో ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ తో మేడ్ అయి ఉంటుంది. సో అది ఇంకా మ్యాగ్నెటైట్ కన్నా ఇండియాలో హెమటైట్ ఎక్కువ ఉంటుంది. సో మ్యాగ్నెటైట్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది, ఇంకా ప్యూర్ ఐరన్ కంటెంట్ ఉంటుంది, 72% ప్యూర్ ఉంటుంది మ్యాగ్నెటైట్. వెరేజ్ హెమటైట్ 65%, 60 to 65% అట్లా ఉంటుంది. అండ్ ఇండియా వచ్చేసి 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఈ ఐరన్ ఓర్ కి, 4వ అతిపెద్ద దేశం ప్రొడ్యూసింగ్ లో. అండ్ మనకు ఇనఫ్ ఉంది, అంటే సరిపోయేంత అంతా ఉంది, సెల్ఫ్ సఫిషియెంట్. అండ్ స్టేట్స్ వైజ్ చూసుకుంటే ఇది 2021 to 2022 డేటా ప్రకారం ఫస్ట్ ఒడిషా ఉంది, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ కర్ణాటక ఉంది ప్రొడక్షన్ లో, ఐరన్ ఓర్ ప్రొడక్షన్ లో. సో ఇది గుర్తుంచుకోండి. సో పక్కన మీరు చూడొచ్చు ఒక క్వశ్చన్, ఇది ఫస్ట్ జరిగిన ప్రిలిమ్స్ లో వచ్చింది. మైన్స్ అడిగినారు, పక్కన మినరల్స్ ఇచ్చినారు, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో అందులో చూడొచ్చు బైలాదిలా ఛత్తీస్గఢ్ లో ఉంటది, అది ఐరన్ ఓర్ కి ఫేమస్. సో అదొక్కటి తెలిసినా మనం ఆన్సర్ చూస్ చేసేలాగా ఉండే. సో ఈ పక్కన ఉన్నాయి 5 ఇంపార్టెంట్, అంటే మెయిన్ మైన్స్ అన్నమాట, ఇందులో ఐరన్ ఓర్ తీస్తారు. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, చాలా అవసరం వస్తుంది. సో స్టీల్ సెక్టర్ గురించి చూద్దాం. సో ఇండియా వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది స్టీల్ ఉత్పత్తిలో, ఇంకా తలసరి వినియోగంలో కూడా సెకండ్ ప్లేస్ లోనే ఉంది. అండ్ తెలంగాణలో 31 యూనిట్స్ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్స్ అయినా స్టీల్ ప్రొడ్యూసింగ్ యూనిట్స్ అయినా, అంటే మేజర్వి కావు, చిన్న ప్రొడ్యూసింగ్ యూనిట్సే. సో అండ్ నెక్స్ట్ చెప్పినా కదా ఇంకో క్వశ్చన్ వచ్చింది అని, అది రీసెంట్ గా అయిన ప్రిలిమ్స్ లో. ఇవి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అండ్ ఏ స్టేట్ లో ఉన్నాయని అడిగినాయి. సో పక్కన ఉన్నాయన్ని ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్సే, చూసుకోవచ్చు. అందులో నుంచే 4 ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ ఈ గ్రాఫ్ వచ్చేసి 2021-22లో ఏ స్టేట్స్ ఎంతెంత మినరల్ ప్రొడక్షన్ నుంచి ఎంత మనీ వచ్చింది, సో ఆ షేర్ చూసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ ఒడిస్సా ఉంది 44.11% తోని, తర్వాత కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవి. సో ఇవి కూడా రావచ్చు, చూసుకోండి. అండ్ దెన్ వీటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ మైన్స్ అండ్ మినరల్స్ గురించి. సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్ లో ఓపెన్ చేశారు హర్యానాలో. సో ఇది వరల్డ్స్ ప్రపంచంలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అన్నమాట, రూఫ్ టాప్ సోలార్ అండ్ ఫ్లోటింగ్ సోలార్ టాప్ తోని. మనకి ఇంకా మన దేశంలోనే ఫస్ట్ టైం కర్ణాటక, రాజస్థాన్ గవర్నమెంట్స్ లాంచ్ చేసిన ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ కి, అంటే ఈ డీప్ సీటెడ్ మినరల్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అన్వేషించవచ్చు కంపెనీస్ అనేసి. సో ఆ లైసెన్స్ ని ఆప్షన్ ని లాంచ్ చేసినాయి. సో ఏ స్టేట్స్ ఇండియాలో ఫస్ట్ చేసినాయి అంటే కర్ణాటక అండ్ రాజస్థాన్. అండ్ నగర్నర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసినారు ఛత్తీస్గఢ్ లో. ఇది గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. సో ఇది రీసెంట్ గా వచ్చిన కరెంట్ అఫైర్, చాలా ఇంపార్టెంట్. సో క్యాబినెట్ రాయల్టీ రేట్స్ ని 12 క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ కి రాయల్టీ రేట్స్ అప్రూవ్ చేసింది. సో 2023 ఆగస్ట్ లో ఇండియా ఒక 30 క్రిటికల్ మినరల్స్ ని ఐడెంటిఫై చేసింది. సో ఈ 30 మినరల్స్ మనకు చాలా అవసరం, అండ్ ఫ్యూచర్ కి లైక్ బ్యాటరీస్ కైనా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కైనా, అట్లా లిథియం అట్లా. సో అవి వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 24 ఉంటే 24 కి రాయల్టీ రేట్స్ అనౌన్స్ చేసినాయి. సో ఇదొకటి. అండ్ దాని ద్వారానే ఇండియా అండ్ అర్జెంటీనా లిథియం డీల్. సో లిథియం మనకు
బ్యాటరీస్‌కైనా, ఎలక్ట్రిక్ కార్స్‌కి ఇట్లా చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఇండియాస్ కంపెనీ కాబిల్ అని ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. మన మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌ది లేదా నాల్కో అదే అల్యూమినియం కంపెనీది వీళ్ళందరూ కలిసి ఇదొక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసినారు. సో, వీళ్ళు అర్జెంటీనాలో ఒక ప్రావిన్స్ ఉంటది. ఒక స్టేట్ కటమార్కా అని. అక్కడ వాళ్ళతోని లిథియం అరేంజ్‌మెంట్ చేసుకున్నారు. మనకిక్కడ ఈ కాబిల్ కంపెనీ ఎట్లనో గవర్నమెంట్ వాళ్ళది కామియన్ అనేది వాళ్ళ కంపెనీ గవర్నమెంట్. సో, ఇవి కూడా గుర్తుంచుకోండి. కటమార్కా అనే ప్రావిన్స్, కామియన్ అనే కంట్రీ వాళ్ళది. మనది కాబిల్. సో, 5 బ్లాక్‌లకు ఎక్స్‌ప్లోరేషన్, డెవలప్‌మెంట్ అండ్ ఇట్లా చేయొచ్చు లిథియం కోసమని ఉండే. అండ్ అర్జెంటీనా ఒక లిథియం ట్రయాంగిల్ అని పిలువబడే ఒక ట్రయాంగిల్ ఒక మెంబర్. అర్జెంటీనా, ఇంకా చిలీ అండ్ ఇంకా బొలీవియా, ఈ 3 కంట్రీస్ ఆ లిథియం ట్రయాంగిల్ లో మెంబర్స్. ఇది కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ MSC, ఇది యుఎస్ స్టార్ట్ చేసింది 2022లో. 13 కంట్రీసే ఉండే. 14th కంట్రీ మన ఇండియా. ఇది మనం జూన్ 2020లో పార్ట్నర్ అయినాం. సో ఇప్పుడు 14 కంట్రీస్ ఇందులో. ఇది ఏంటంటే ఇది సప్లై చైన్స్ సెక్యూర్ చేయడానికి ఫర్ క్రిటికల్ మినరల్స్ అన్నమాట. ఇది చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఈ కంట్రీస్ అన్ని కలిసి ఇది ఫామ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ చైనాలో చాలా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే మన ఇండియా గవర్నమెంట్ కూడా ఈ అర్జెంటీనాతో లిథియం డీల్ అయినా లేదా ఆస్ట్రేలియాతో లిథియం డీల్స్ అయినా, సో ఇట్లా అందుకని ఈ పార్ట్నర్షిప్ కూడా జాయిన్ అయింది. సో ఈ మెంబర్స్ కింద ఉన్నారు ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కొరియా, స్వీడన్, యూకే, ఇంకా యుఎస్, యూరోపియన్ యూనియన్. సో మన ఇండియా రీసెంట్ గా జాయిన్ అయింది 14th మెంబర్. సో ఇది బాగా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇంకా కొన్ని స్లైడ్స్ పెట్టిన కాపర్ ఓర్ మైన్స్ అయినా, మ్యాంగనీస్ మైన్స్, క్రోమైట్ మైన్స్, డైమండ్ మైన్ ఒకటి ఉంది. సో ఇవన్నీ రీసెంట్ డేటా ప్రకారం ఇవి చూసుకోండి. అండ్ ఇవేమో ర్యాంక్స్, ఇండియా ఏ ర్యాంక్ లో ఉంది, లైక్ బాక్సైట్ లో, క్రోమైట్ లో బాక్సైట్ 6th ర్యాంక్, క్రోమైట్ 4th ర్యాంక్. సో ఇట్లా ఇవి చూసుకోండి, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అండ్ ఈ స్లైడ్స్ వచ్చేసి తెలంగాణ మినరల్ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఏ మినరల్స్ దొరుకుతాయి. అండ్ మేజర్ మినరల్స్ నేను హైలైట్ చేసిన మ్యాంగనీస్ ఓర్ ఓన్లీ ఆదిలాబాద్ లో మేజర్ మినరల్. అండ్ గోల్డ్ అండ్ డైమండ్ మహబూబ్ నగర్ లో, భద్రాద్రి కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ యూనిట్స్ అయినా, సూర్యాపేట గోల్డ్ అండ్ డైమండ్ ఇవి తీసుకోండి. ఇంకా గ్రనైట్ వెరైటీస్, తెలంగాణ గ్రనైట్ ఎక్కడెక్కడ వాటిని ఏమేమి పిలుస్తారు. సో సాఫైర్ బ్రౌన్ కాజీపేట్ వరంగల్, టాన్ బ్రౌన్ కరీంనగర్, ఇండియన్ అరోరా భీమ్గల్ నిజామాబాద్. సో ఇవి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, ఎగ్జామ్ ముందు కూడా చూసుకోండి లేదా వీడియో చూడండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి, ఎంగేజ్ కండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే గ్రూప్ 1, 2, 3 ఏదైనా సో నాకు చెప్తే నేను చేస్తాను. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు, ఎందుకంటే అంత అఫీషియల్ డేటాతోని రీసెంట్గా వచ్చిన డేటాతో చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ గైస్.